టీవీ2 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొట్టంబేడు మండలం చీయవరం గ్రామంలో భూ సమస్యలపై గ్రామ సభ. 45 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హామీ. ప్రభుత్వం తరపున గౌరవ వేతనాలు అందేలా అసెంబ్లీలో బిల్లు. శ్రీకాళహస్తి మీట్ ద ప్రెస్ లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడి. తిరుపతి కచ్చెపి ఆడిటోరియంలో రాయలసీమ జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ప్రాంతీయ సదస్సు. పాల్గొన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి. పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని విచారించిన సిట్ అధికారులు. లిక్కర్ కేసులో స్టేట్మెంట్ రికార్డు. తొట్టంబేడు మండలం చీయవరం గ్రామంలో భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక గ్రామ సభను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సిలాల్, జిల్లా ఏడీ అరుణ్ కుమార్ పాల్గొని గ్రామ సభలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 45 రోజుల్లో గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను, రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. తొట్టంబేడు మండలం చీయవరం గ్రామంలో నెలకొన్న భూ సమస్యలు, రీసర్వే సమస్య తీవ్రంగా ఉండటంతో ఆ గ్రామంలో ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సిలాల్, ఏడీ అరుణ్ కుమార్, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులు తమ భూములు ఒకరిపై నుంచి మరొకరికి మారిపోయాయని, రీసర్వే గందరగోళంగా ఉందని, ఒక దశలో రైతులు తీవ్ర ఆగ్రహం, ఆందోళనతో పరస్పరం వాదనలు చేసుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చీయవరం గ్రామంలో నెలకొన్న భూ రెవెన్యూ సమస్యలను రానున్న 45 రోజుల్లో పరిష్కారం చేసేలా చేస్తామన్నారు. గత పాలకుల తప్పులు రైతులకు శాపంగా మారిందని, అన్నింటినీ పరిష్కరించే విధంగా జిల్లా అధికారుల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సిలాల్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను ఫీల్డ్ స్థాయిలోని సర్వేతో పరిష్కారం చేసి రైతులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. Entire system is fault. Simple to be almost everyone. For example, this one. When I came to know, it is not his problem. It is problem in system. The system is due to your feeling. We start off. అంటే ఏముండాలి, ఎప్పుడు ఏముంది ఏదో 5 ఇచ్చారు. అది కాదండి, 950 చెప్తాం. ఆన్లైన్లో లేదు. సబ్మిట్ చేసిన తర్వాత మరి 39 ఉండాలి. You have given the patta here. Venkateshwarlu వాళ్ళు వేరు పట్టా ఇచ్చారు. 539 ఓకే. You have given him patta. Show him patta, give one number and ఇప్పుడు ఏం ఎల్పిఎం నంబర్ ఇచ్చారు? over. It will be any number. సరే, ఎల్పిఎం ఏం ఇచ్చారు? నెంబర్ మార్చేది ఆన్లైన్లో లేదు. టీకేటీ వద్ద స్టేట్ లెవెల్ టీకేటీ ల్యాండ్స్ అంతా ఇంకా ఎంఆర్ఓ లాగిన్లో చూస్తుంది. మన పొలం ఎంఆర్ఓ ఆన్లైన్లో చూస్తుంది. స్క్రీన్ షాట్ చూపించండి. ఎట్లా ఉందా మరో పెట్టినా ఇప్పుడు నా ఎమ్మెల్యే పని ఏంది? మంత్రి దృష్టిలో పెట్టినా, ఈయన దృష్టిలో ఉంది. దాని గురించి మాట్లాడతారు, చెప్తారు. కంపల్సరీగా అతని మీద యాక్షన్ ఉంటది. జరిగింది కదా. చెప్పాలా గ్రూప్ లో విన్నావు కదా. వీడియో కప్పించమ్మా, వీడియో కప్పించి కానీ అది మళ్ళీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి. నెక్ పెడితే తెలియదు, అప్పుడు ఎంత ఇచ్చేసారు. చీయవరంలో సోరీ సోరీ మండల్ సర్వే మీదమ్మా ఓకే. మీది ఏ తల్లి ఇంటి ఇంటి స్థలం కావాలా? ఇస్తాను 3 సెంటు భూమి ఇస్తాను. ఇల్లు కట్టుకోవాలా? 3 సెంటు భూమి ఎవరో లేదు, అందరూ వచ్చి తీసుకోబెట్టు. బయటకు వెళ్దాం సార్. ఇది కూడా పాత ప్రభుత్వానికి పరాకాష్ట. చీవరం గ్రామం తొట్టంబేడు మండలంలో ఈరోజు జేసీ గారు, ఆర్డీఓ గారు, ఏడీ గారు అందరితో పాటు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అంతా కూడా ఒకరి ల్యాండ్ ఒకరి మీద
పాత వాళ్ళు చేసిన ప్రభుత్వం పరాకాష్ట తిక్క పరాకాష్ఠకి ఇది ఒక సబ్జెక్ట్. ఇది ఈరోజు పర్సనల్ గా జేసీ గారు వచ్చినందుకు నేను రియలీ అప్రిషియేట్. వాళ్ళ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, వారికి ఉన్న చిత్తశుద్ధి నిజంగా నేను నమస్కారం జేసీ గారు నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే ఈ దగ్గర 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు పాత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ లో చేసినప్పటి నుంచి దీనికి ఒక స్వస్తి పలకలేదు. ఈ రోజు నా ఆలోచనతోని జేసీ గారిని, ఆర్డీఓ గారిని, ఏడీ గారిని అందరిని పిలుచుకొచ్చి, డిస్ట్రిక్ట్ ఏడీ గారిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో రైతులతో మాడిపించి వచ్చే నెల ఈ ఎట్టా అందరూ పైరు వేస్తున్నారు కాబట్టి ఆ పైరు ఎండిన తర్వాత వచ్చే నెల 1వ తారీఖు 2వ తారీఖు వాళ్ళు ఎప్పుడు కావాలన్నప్పుడు వచ్చి ఆర్డీఓ గారు, మరి సర్వేయర్ గారు, డిస్ట్రిక్ట్ సర్వేయర్ గారు, లోకల్ సర్వేయర్స్ అందరూ కూర్చొని ప్రతి భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని గుంటలు ఉంది, ఎన్ని ఎకరాలను చూసుకొని అది అక్కడికక్కడే ఆన్లైన్ ఎక్కించుకొని ఎట్లా చేయాలనేది మొత్తం మార్చి 1 నెల నుంచి 45 రోజుల లోపల ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈ రోజు జేసీ గారు స్వయంగా వచ్చారు. నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తి పాత్రికేయుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. గుర్తింపు పొందిన పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ వేతనాలు అందేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. స్థానిక శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. గుర్తింపు పొందిన పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ వేతనాలు అందేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. స్థానిక శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ప్రాంత పాత్రికేయులపై ఎమ్మెల్యే వరాల జల్లును కురిపించారు. ఎన్నికల హామీల్లో భాగంగా పాత్రికేయుల కుటుంబానికి ప్రమాద బీమా పాలసీని మీట్ ది ప్రెస్ కార్యక్రమం ప్రారంభించారు. 3 నెలల్లోపు ప్రెస్ క్లబ్కు స్థలాన్ని సమీకరించి శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. అర్హత కలిగి ఉండి ఇప్పటి వరకు ఇంటి స్థలాలు పొందని పాత్రికేయులకు త్వరలోనే పట్టాలతో కూడిన ఇంటి స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అర్హత ఉన్న పాత్రికేయుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో 50% ఫీజు రాయితీ ఇప్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా గుర్తింపు కలిగిన పాత్రికేయులకు శ్రీకాళహస్తి కార్యాలయంలో విఐపి పాసులు కూడా అందజేయనున్నట్లుగా చెప్పారు. మంచి చెడులను చూపే దర్పణంలా మీడియా ఉండాలని కోరారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న చందాన పాత్రికేయులంతా ఒకే గొడుగు కింద ఉండాలని, శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ను రాష్ట్రంలోనే ఓ రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కందేరి కార్తిక్ నాయుడు, గౌరవ అధ్యక్షులు వై చంద్రయ్య, పిఆర్ఓ ఈశ్వర్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తదితర సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. మీకు పాలిటిక్స్ లో పనిలేదు, దయచేసి మళ్ళీ చెప్తున్నాను. పాలిటిక్స్ లో పని పెట్టుకుని నా గ్రూపు మీ దీవులు పట్టే నష్టపోయేది లేదు. ఎందుకంటే అప్పుడు నేను ఒక గ్రూప్ సపోర్ట్ చేసి ఇంకో గ్రూప్ సపోర్ట్ చేయకుండా ఈ రకంగా చేస్తే ఎవరు నష్టపోతారు? మిమ్మల్ని నమ్మకం మీ ఫ్యామిలీ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు కలిసి బయట ఒకసారి సాక్షి తెలుగుదేశం నాకు మా బాగా రాయదు, ఈనాడు వాళ్ళ గురించి బాగా రాయదు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈ రూమ్ లోకి వచ్చే లోపలికి మీ అందరూ అన్నదమ్ములా చంద్రబాబు ఇవన్నీ దాటి వాటికే అర్థమై కదా. ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ లేదు చెప్తూ ఉండదు. నీ నిజాయితీగా నీతిగా నీ పని నీ జర్నలిజం నువ్వు చేసుకుంటున్నావు, వాళ్ళ జర్నలిజం వాళ్ళు చేస్తున్నారు. లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్ బయట పడేస్తారండి. లోపలికి వచ్చిన తర్వాత వీడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్, నాలో ఈ గ్రూపు, నాలో ఆ గ్రూపు, ఇది దయచేసి ఇది లేకుండా ఉంటే 100% మీరే డెవలప్ అయ్యే స్కోప్ ఉందండి. మీరు మళ్ళా ఆలోచన చెప్పే ఆ భావం అర్థం చేసుకోండి. ఇది కూడా నెగిటివ్ గా తీసుకుని ఉంటారు. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ వార్నింగ్స్ టు యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. బయట ఏదైతే ఉందో అది వదిలిపెట్టేసి చొప్పుతో పాటు వదిలిపెట్టేసి బాగుండండి. అందరూ అన్నదమ్ములా ఉండండి. ఎల్లకాలం ఒకడే ఉండాలని నేను చెప్పను. లేదా 2 సంవత్సరాలు ఒకటి పెట్టండి, ఏ ఇబ్బంది మార్చుకోండి, చేసుకోండి, బాగుండి కంటిన్యూ చేయండి. ప్రతి 6 నెలలు ఒకటి గ్రూప్ పెడితే 6 నెలల కోసం మార్చాలంటే మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందరూ కలిసి అన్నదమ్ములా ఉండాలని చెప్పి
అప్పుడే సాగదు. కుక్క కట్టుకొని పిల్లెత్తుపోయింది. మీరు బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలి, అన్నీ కాకుండా ఒక దాటి మీద ఉండండి హ్యాపీగా. ఏ పనులు కావాలో నేనున్నా చేసేదాన్ని. అది సాక్షివాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు నేను చేసేవాడు. ఎందుకంటే అతను సాక్షి అనేది ఒక ఉద్యోగస్తుడు, ఒక వ్యవస్థకు పనిచేసే వ్యక్తి. ఆ వ్యవస్థ ఏం చెప్తుందో ఆ పని చేయాలి. అతని మీద ఖర్చు పెట్టుకుంటే నా ఖర్చు జగన్మోహన్ ఉంటుంది, ఇతని మీద ఖర్చు ఎందుకుంటారు, అతను మా మీద మనుషులు పెట్టుకునే ఖర్చు ఉంటుంది, ఇతని మీద ఎందుకుంటారు. అది నా పాలసీ. చిన్న ఎంప్లాయీ మీదే ఎదురు మనం టార్గెట్ చేయాలి. వీఆర్ నాట్ టార్గెట్. ఐఎమ్ టెలింగ్ ఓపెన్. మంచి చెడ్డలు వీఆర్ నాట్ ఫర్ దట్ కైండ్. డెఫినెట్లీ అతను కూడా ఒక పేదవాడు, అతను కూడా పిల్లలు ఉన్నారు, అతను ఉద్యోగం చేస్తారు. కాబట్టి డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఏ పేపర్ ఏ న్యూస్ నా గురించి చెడ్డ రాసినా మంచి రాసినా చెడ్డ రాసినా నేను కూడా మీ మీద అక్షర వేసిన వ్యక్తులు కాదు, అవసరం లేదు. ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్స్ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఆన్లైన్ గేమ్ నేరంగా పరిగణిస్తాం. పార్లమెంట్లో బిల్లును ఆమోదించింది. ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బెట్టింగ్ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్రం కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లును లోక్సభలో పెట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బెట్టింగ్ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు బానిసలై కొందరు అప్పులు ఊబిలో చిక్కుకోగా మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. పలువురు సినీ క్రీడా ప్రముఖులు ఈ యాప్లను ప్రమోట్ చేసినందుకు దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల గురించి శ్రీకాళహస్తిలోని విద్యార్థులు మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ వల్ల విద్యార్థులు సర్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మిత్రులు కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఆడటం వల్ల ఆర్థికంగా నష్టపోయి నేడు కూలీ పనులకు వెళుతూ వారు చేసిన అప్పులు తీర్చుకుంటున్నారని, ఇలాంటి ఆన్లైన్ గేమ్లను రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సవరణ బిల్లుకు యావత్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ ఆన్లైన్ సవరణ బిల్లును తీసుకుని వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి నివాసి అమర్నాథ్ మాట్లాడుతూ ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ వల్ల వేలాది మంది విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతూ అప్పుల పాలవుతూ అప్పులు తీర్చలేక చనిపోతున్నారని, సరదాగా ₹1 ప్రారంభమై ఆన్లైన్ గేమ్ లక్షలాది రూపాయలు పెట్టి నేడు యువత తమ జీవితాలు కూడా కోల్పోయే విధంగా ఈ ఆన్లైన్ గేమ్లు ఉన్నాయని, ఈ ఆన్లైన్ గేమ్లను సవరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సవరణ బిల్లును సామాన్యుడిగా తాను కూడా స్వాగతిస్తున్నానని, ఇలాంటి ఆన్లైన్ గేమ్లను గూగుల్ మరియు ప్లేస్టోర్ నందు పూర్తిగా రద్దు చేసి యువత భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రస్తుతం ఈ ఆన్లైన్ గేమ్లు ఏ విధంగా ఉన్నాయంటే విద్యార్థులు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఫోన్లలో ఆన్లైన్ గేమ్లు ఆడుతూ ఆన్లైన్ గేమ్లకు బానిసలవుతూ పిచ్చివారు అవుతున్నారని, ఈ ఆన్లైన్ గేమ్లు ఆడటానికి డబ్బు లేనప్పుడు యువత అసంఘటిత సంఘ విద్రోహ చర్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదని, యువతను చెడుదారి పట్టిస్తున్న ఇలాంటి ఆన్లైన్ గేమ్లను పూర్తిగా రద్దు చేసి యువతను రక్షించవలసిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆన్లైన్ గేమ్లను ప్రమోట్ చేస్తున్న వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆన్లైన్ గేమ్లను సవరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను. మా ఫ్రెండ్ చాలాసార్లు బెట్టింగ్ యాప్స్ ఆడి చాలా డబ్బులు దాకా కోల్పోయాడు. వాడు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి క్యాటరింగ్ పని అలా చిన్న పనికి పోతున్నాడు. దానివల్ల ఇంట్లో వాళ్ళు కూడా బాగా సఫర్ అయ్యారు. అలా ఈ కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్ను ఆపడానికి కొత్త జీవో పాస్ చేసింది. ఆ జీవో వల్ల మా ఫ్రెండ్ కుటుంబానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఆ గేమ్స్ ఆడకుండా చదువుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జీవో పాస్ని త్వరగా అమలుపరచాలని కోరుకుంటున్నాను. నా పేరు హరికృష్ణ. నేను ఆక్స్ఫోర్డ్ డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా ఫ్రెండ్స్ చాలామంది ఆన్లైన్ గేమ్స్ ఆడి చాలా నష్టపోయి ఉన్నారు. దాన్ని ఎట్లా తీసుకోవాలో తెలియక చాలామంది వేరే పనులకు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఆర్థిక సహాయం చేయలేకపోతున్నారు. దానివల్ల ఇప్పుడు వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ ఆన్లైన్ గేమ్స్ని రద్దు చేయడం వల్ల చాలా సంతోషపడుతున్నాము. కేంద్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ని ఆడకుండా ఇంకా మిగతా బాగా చదివి బాగా మంచి పొజిషన్కి వెళ్తాం. ఆన్లైన్ గేమ్స్ను రద్దు చేసిన దానికి కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఒక ముఖ్యమైన సూచన చేయడం జరిగింది. అది నిజంగా స్వాగతించాలి.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్. ఈ యాప్ వల్ల ఇప్పటికే వేలాది మంది యువత ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తన ప్రాణాలను సైతం కూడా తీసుకునే స్థాయికి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే సరదాగా ఆన్లైన్లో ₹1, ₹2తో ప్రారంభమై లక్షల రూపాయల అప్పులు చేసే దాకా తీసుకెళ్ళిపోతూ ఉంది ఆన్లైన్ గేమ్. కాబట్టి ఈ ఆన్లైన్ గేమ్ని దూరంగా ఉంచాలనేసి ఈరోజు భారతదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఒక సామాన్య ప్రజలుగా మేము స్వాగతిస్తున్నాము. రాబోయే రోజుల్లో పూర్తిగా ఈ బెట్టింగ్ యాప్లు దరిదాపుల్లో కూడా ఎక్కడ కూడా ప్లేస్టోర్లో కూడా కానీ అదేవిధంగా గూగుల్లో కానీ ఎక్కడా కూడా లేకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మనం ఒక పక్క చూస్తూ ఉంటే మనం ఎప్పుడైనా సరే ప్రజల నుంచి మనం వెళ్ళకపోవడం కావచ్చు, లేదా ఇంకేదైనా సందుల్లో కానీ పోతూ ఉంటే పిల్లలు ఆ షాప్స్ ముందర కావచ్చు, ఇంటి ముందర ఆ మెట్ల మీద కూర్చునేసి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు గేముల్లో పడిపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వేల రూపాయలు పెట్టి పిల్లలకి ఫోన్లు కొనిస్తున్నారు. ఎందుకంటే విద్యకి ఎంతో అవసరం పడుతుందనేసి. అయితే ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్లకి బానిసలు అయిపోయేసి అందులో పిచ్చోళ్ళలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండడం. ఎందుకంటే డబ్బు లేకపోతే పక్కన వాళ్ళ స్నేహితులను అడగడం, వాళ్ళని బలవంతం చేయడం జరుగుతూ ఉంది ఎందుకు ఆ డబ్బు కోసము. తద్వారా వాళ్ళు మనస్పర్ధలు రావడము, కొట్టుకోవడము, దాని ద్వారా వాళ్ళ ప్రాణాలు కూడా హరిస్తున్నాయి. విద్యార్థులు ముఖ్యంగా ఈ ఎంతో మంచి అవకాశము ఈ బెట్టింగ్ యాప్లు కానీ ప్రభుత్వం రద్దు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్లేస్టోర్లో కానీ అదేవిధంగా గూగుల్లో కానీ ఎటువంటి సైట్లో కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లు అనేది లేకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఈ బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించడం ఇటువంటి బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించడం అటు కేంద్ర ప్రభుత్వాన్ని మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై హింద్. తిరుపతి కచిపి ఆడిటోరియంలో రాయలసీమ జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ప్రాంతీయ సదస్సులో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాలల సౌకర్యాలు, విద్యా వైద్యం మెరుగుపరచామని, విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. తిరుపతి కచిపి ఆడిటోరియంలో రాయలసీమ జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ప్రాంతీయ సదస్సులో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు సౌకర్యాలు, విద్యా వైద్యం మెరుగుపరచామని, విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే గుంటూరు, విశాఖలోని శిక్షణ ప్రారంభించాం, ఇవాళ తిరుపతిలో ప్రారంభించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగులు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో అర్హత లేని వారు పెన్షన్ తీసుకుంటున్నారన్నారు. అర్హత ఉన్న దివ్యాంగులను పెన్షన్ దివ్యాంగులకు అనాలి, అక్కడ దివ్యాంగులను ఇచ్చాడు. అర్హత ఉన్న దివ్యాంగులకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగిందని సిట్ తేల్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారిస్తున్నారని అన్నారు. ఎవరిని వేధించలేదని, దోషులను ఎవరిని కూడా విడిచిపెట్టారన్నారు. లిక్కర్ స్కామ్ సంబంధం ఉన్న వారిని విచారిస్తారన్నారు. వైసీపీ అధికారం కోసం అడ్డదారులు తొక్కారని, పింక్ డైమండ్ ఉందని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారని, 5 సంవత్సరాలు ఏం చేశారని ప్రశ్నించారు. తిరుమలలో మత విశ్వాసాలు గౌరవించాలని చెప్పి సంతకం పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి పెట్టలేదన్నారు. టీటీడీ పైన బురద జల్లే ప్రయత్నం కూడా మానుకోవాలన్నారు. వైసీపీ 5 ఏళ్లలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, శ్రీవారితో పెట్టుకుంటే 11కు పడిపోయారన్నారు. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, గత ప్రభుత్వంలో మంత్రులు చేసిన అవినీతులపై విచారణ జరుగుతోంది, ఎవరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కొంచెం కూడా ప్రభుత్వం ఇస్తున్నాం. ఈరోజు జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చి మనం నర్సింగ్ స్టూడెంట్స్ని రాష్ట్ర ప్రభుత్వమే జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఇస్తున్నారు. ఇప్పటికీ గుంటూరు, విశాఖపట్నంలో ప్రారంభించి వాళ్ళు తిరుపతిలో కూడా సెంటర్ ప్రారంభిస్తున్నాం. అదనంగా కర్నూలు, కాకినాడలో కూడా పెట్టబోతున్నాం. స్కిల్ అనేది ఇంప్రూవ్ చేయబోతున్నాం. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా దివ్యాంగుల యొక్క సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క వర్గాల ఉన్నతి కోసం మేము కృషి చేస్తున్నాం. ఈరోజు సమీక్షలో వార్డుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు వార్డులతో నేరుగా మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష చేసి వారి యొక్క సమస్యలు కూడా అధిగమించి ఈ రాష్ట్రంలో ఏ ఉన్నటువంటి వర్గాల కోసం, అభివృద్ధి కోసం ఏం చేయాలనేది కూడా మీరు నిర్ణయించడం జరిగింది. దీని విషయాలు ఏంటంటే కొంతమంది మీడియా ద్వారా కూడా అర్హత లేని వాళ్ళు 15,000 పెన్షన్ తీసుకుంటున్నారు, వెరిఫికేషన్ చేయమన్నాం.
వాటిని దేనికి అర్హత ఉందో దానికి ఇచ్చారు. కాకుంటే కొంతమంది మాకు అర్హత ఉన్నా కానీ తీసేశారని మా దృష్టికి వచ్చింది. వాళ్ళకు కూడా అప్పీల్ చేసుకోమని చెప్పడం జరిగింది. కొంతమంది టెంపరీ అని చెప్పి అన్నారు. వాళ్ళది కూడా వైకల్యం ఉంటే ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రికి ఆరాధిస్తారు. అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకూడదనేది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పం అండి. దీని విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఎటువంటి వాళ్ళని కూడా తొలగించేటువంటి ఉండదండి. లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి సిట్ తేల్చింది. కొన్ని ఆస్తులు జప్తు చేస్తూ ఉన్నారు. ఆనాడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి దగ్గర నుంచి చాలా సమాచారం కోసం విచారణ చేస్తూ ఉన్నారు తప్పితే మేమైతే ఎవరిని వేధించడం లేదండి. విచారణలో దోషులను ఎవరిని వదిలిపెట్టరు. విచారణలో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తారు. పింక్ డైమండ్ ఏం చేశారు? అధికారం కోసం అడ్డదారులు దొక్కి పింక్ డైమండ్ అని చెప్పి మా సీఎం బాబు గారి ఇంట్లో ఉందని మాట్లాడి తర్వాత 5 ఏళ్ళు ఏం తెలిచారా? మత విశ్వాసాలను గౌరవించి సంతకం పెట్టమంటే పెట్టారా? మా డిప్యూటీ సీఎం గారి వైఫ్ వచ్చారు, సంతకం పెట్టి వచ్చారు. నువ్వు ఎందుకు పెట్టలేదు? ఇక్కడ మతం ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఈరోజు తిరుపతిలో మీరు చేసినటువంటి అక్రమాలన్నీ అరాచకాలు పోయి ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది. మీరు ఎందుకు బుర్రజాలతో ప్రయత్నాలు చేస్తారు? దేవుడిని రాజకీయాలు లాగితే ఏమైందో మీ స్థాయి 11 దిగిపోయారు. మళ్ళీ అయినా కానీ మీరు తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడేదానికి మా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. విచారణ పూర్తయిన తర్వాత దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టం. మేము కక్ష సాధించట్లా. ఆరోపణలు వచ్చినా కంప్లైంట్లు వచ్చినా విచారణ చేస్తున్నాం. విచారణలో తేలితే మాత్రం చర్యలు తీసుకుంటాం. ఆమె మాట్లాడిన దానికి ఆవిడ గెలవలేకపోయింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. తిరుపతి కేశవాయనగుంటలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ మూడే భానునాయక్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తిరుపతిలోని పనిచేసి బదిలీపై కర్నూలులోకి వెళ్లినటువంటి మూడే భానునాయక్ అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం రావడంతో ఈ మేరకు ఏసీబీ రంగంలోకి దిగింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో తిరుపతి, కర్నూలు, మదనపల్లి, రాయచోటితో పాటుగా 9 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు వివరాలు ఏసీబీ అధికారి విమలా కుమారి వెల్లడించారు. నథింగ్ టు వరీ. ఏం లేదు, జస్ట్ నార్మల్ జనరల్ గా వాళ్ళ యొక్క ప్రాసెస్ జస్ట్ ఏం ఇబ్బంది లేదన్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈవినింగ్ లోపల మేము మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏం ఇబ్బంది లేదన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ సీనియర్ నేత నారాయణ స్వామిని పుత్తూరులోని ఆయన నివాసంలో లిక్కర్ కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారులు విచారించారు. ఈ మేరకు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 7:30 పాటు సుదీర్ఘంగా విచారించి పలు కీలక విషయాలను రాబట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ సీనియర్ నేత నారాయణ స్వామిని పుత్తూరులోని ఆయన నివాసంలో లిక్కర్ కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారులు విచారించారు. ఈ మేరకు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 7:30 పాటు సుదీర్ఘంగా విచారించి పలు కీలక విషయాలను రాబట్టారు. విచారణలో భాగంగా గతంలో ఆయన నిర్వహించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వివరాలతో పాటు మద్యం పాలసీ రూపకల్పనలో జరిగినటువంటి లోట్లపాట్లపై కూడా కూపీ లాగారు. డిజిటల్ లావాదేవీలు నిలుపుదల చేసి మాన్యువల్ పద్ధతుల్లో ఎందుకు వినియోగదారుల నుంచి డబ్బులు సేకరించారని ప్రశ్నించారు. మద్యం పాలసీలో ఎవరి ఒత్తిడి మేరకు సంతకాలు చేశారని ఇలా అనేక రకాల ప్రశ్నలు గుర్తించారు. గతంలోనే విజయవాడకు రావాల్సిందిగా సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా రాలేకపోతున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. దీంతో కేసు విచారణలో భాగంగా ఈరోజు స్వయంగా సిట్ అధికారులు ఆయన నివాసానికి వెళ్లి సుదీర్ఘ విచారణ జరిపారు.
విచారించిన అంశాలపై ఆయన చేత సంతకాలు తీసుకున్నారు. ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని, కేసుకు సంబంధించి సహకరించాలని సూచించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్పంగా గాయపడ్డారు. మొదటి ఘాట్ రోడ్డు 26వ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు బ్రేక్ ఫెయిల్ అవడంతో వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో స్వల్ప గాయాలతో భక్తులు బయటపడ్డారు. బస్సు, కారు రోడ్డుకు అడ్డంగా ఉండటం ట్రాఫిక్కి అంతరాయంగా ఏర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మీడియా వాళ్ళు ఏం కాలేదు పొంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆశీర్వాదం వల్లే 164 స్థానాలు గెలుచుకున్నామన్నారు. మహిళల రుణం తీర్చుకునే టైం వచ్చింది కాబట్టే ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చామన్నారు. 8 రోజుల్లోనే 80 లక్షల మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణం చేశారన్నారు. సుమారు 30 కోట్ల రూపాయలు మహిళలు కష్టపడినటువంటి శ్రమ నుంచి డబ్బులు వద్దని ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుందన్నారు. సంవత్సరానికి ఫ్రీ బస్సు ద్వారా 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి ఇచ్చి మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లుగా వెల్లడించారు. 10 ఓట్లు అదనంగా మనకు పడిన గెలిచే పరిస్థితి ఉంది. అయినా బాధపడటం లేదు. ఈ రోజు ఈ నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నాయకుడు లోకేష్ బాబు గారి ఆశీర్వాదం ఉంది. ఈ రోజు తప్పకుండా మేము చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు అయితే ఉంటాయి. ఈ రోజు కూడా చెప్తున్నా, ఎక్కడా లేని విధంగా అందరూ భూతంలో చూపిస్తారు. పొంగనూరు నియోజకవర్గం అంటే పెద్దిరెడ్డి అడ్డా అని. ఎవరి సొత్తు కాదు. ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ నాటకాలు ఆడారే తప్పక ఇది ఎవరప్ప సొత్తు కాదు. ఈ రోజు మనం జెండా ఎత్తుకొని తిరుగుతున్నాం. రేపు నడి రోడ్డుపై జెండా నాటే రోజు వస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతం నుండి మనం గెలవబోతున్నామంటే. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, ఏపీ మంత్రి బాల వీరాంజనేయులు తదితరులు దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొట్టంబేడు మండలం చీయవరం గ్రామంలో భూ సమస్యలపై గ్రామ సభ. 45 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హామీ. ప్రభుత్వం తరపున గౌరవ వేతనాలు అందేలా అసెంబ్లీలో బిల్లు. శ్రీకాళహస్తి మీట్ ద ప్రెస్ లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడి. తిరుపతి కచ్చెపి ఆడిటోరియంలో రాయలసీమ జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ప్రాంతీయ సదస్సు. పాల్గొన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి. పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని విచారించిన సిట్ అధికారులు. లిక్కర్ కేసులో స్టేట్మెంట్ రికార్డు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి V2 న్యూస్.